నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా, గడ్కరీతో చంద్రబాబు భేటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చ. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ రూలింగ్. జగన్ వ్యాఖ్యలపై సభా సంఘానికి నివేదించడంపై త్వరలో నిర్ణయం. సంఖ్యాబలమే ప్రధానం కాదంటూ జగన్ వింత భాష్యం. పులివెందుల ఎమ్మెల్యేపై కూటమి నేతల మండిపాటు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కృష్ణా బేసిన్లో ఆంధ్ర అధిక నీటిని వాడుకుంటోందన్న హరీష్ రావు. తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ. ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాల అమలుకు నిర్ణయం. కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగం. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనకు అరకు కాఫీతో పాటు ఓ జ్ఞాపికను అందజేశారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు అమిత్ షాతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతులను కేంద్ర మంత్రికి కేశవ్ అందజేశారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. 175 మంది సభ్యులున్న సభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు. శాసనసభ ప్రారంభం కాగానే ఈ వ్యవహారంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు. స్పీకర్ పైన, ఉన్నత న్యాయస్థానం పైన అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్న జగన్ను క్షమిస్తున్నట్లు ప్రకటించారు. దేవాలయం లాంటి శాసనసభకు తాను పూజారిని మాత్రమేనని వ్యాఖ్యానించారు. కోరి మతిమరుపు తెచ్చుకుంటున్న జగన్ గతంలో ప్రతిపక్ష హోదాపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. శాసనసభలో సరైన సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఆస్కారం లేదని చట్టం చెబుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ చేస్తోన్న తప్పుడు ప్రకటనలకు తెరదించేందుకు శాసనసభలో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. స్పీకర్పై దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కింద వస్తుందన్నారు. దేవుడు, ప్రజలు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని అయ్యన్న వ్యాఖ్యానించారు. శాసనసభలో కనీసం 10% మంది సభ్యుల సంఖ్యాబలం కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఆశించడం ఏంటని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని కూడా గతంలో సీఎం హోదాలో జగనే శాసనసభలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. తనకు ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ కావాలని మతిమరుపు తెచ్చుకుంటున్నారని స్పీకర్ ఆక్షేపించారు. ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా గౌరవ హైకోర్టు స్పీకర్ కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు, చవాకులు, అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి.
కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. సంధి ప్రేలాపనలను పరిగణించి క్షమిస్తున్నాను. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. ప్రతిపక్ష హోదాపై జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన కోరుతున్నట్లు చెప్పారు. జగన్ చేస్తున్న అసత్య ప్రచారంపై సభలో చర్చించాలని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించారు. సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమరు సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించకుండా హోదా కోరుకోవటమేంటని లోకేష్ ప్రశ్నించారు. జగన్ పై వ్యక్తిగత విభేదాలు ఎక్కడా లేవన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ భద్రత జగన్ కే కల్పించినట్లు వివరించారు. సభ్యుల సంఖ్య లేకుండా ప్రతిపక్ష హోదా కోరుకుంటూ దుష్ప్రచారం చేసే సంప్రదాయం కొనసాగకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై. చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాష్ట్రం నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా ప్రతిపక్ష హోదాపై జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి తెరదించాలనే రూలింగ్ ఇచ్చినట్లు స్పీకర్ స్పష్టం చేశారు. సభ్యులందరితోనూ చర్చించి ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలా వద్దా అనేది నిర్ణయిస్తామన్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదాపై వైసీపీ అధినేత జగన్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఇంతమంది సభ్యుల బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూలింగ్ ఎక్కడా లేదన్న ఆయనే గత శాసనసభలో విషయాన్ని ప్రస్తావించారు. గత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు 10 మందిని లాక్కోకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తానే ఇచ్చానని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానన్న పవన్ వ్యాఖ్యలపైన జగన్ విమర్శలు చేశారు. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు, లాగాకండి నేనే చెప్పాను. ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? అది నేను చెప్పేది స్వామి. నేచురల్లీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకు లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డేనని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అర్థమవుతోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయాక కూడా ప్రజలకు దూరంగా బతుకుతున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మెజారిటీ చూసి జగన్లో వణుకు మొదలైందన్నారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో అవినీతి చేయలేదని జగన్ ప్రమాణం చేయగలడా అని లోకేష్ సవాల్ విసిరారు.
అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు, విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి. ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది? 10% ఉండాలి అని చెప్తుంది. రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రోల్ 11 వాళ్ళకి కేటాయించాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఆలోచించాలి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాడతాను, ఎగతాళి చేస్తా ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా. సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో. యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమని. అదే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బాబు సూపర్ 6 లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తున్నాం. మనం డిఎస్సి నోటిఫికేషన్ అది నెలలో వస్తుందని భావిస్తున్నాం. పెన్షన్ పెంచాం. ఉచితంగా గ్యాస్ ఇస్తాను, ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాను, చేశాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాను, చేశాం. మేము కట్టుబడి ఉన్నాం. శాసన మండలిలో అన్నదాత సుఖీభవ, రాజధాని అమరావతి అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ధీటుగా సమాధానమిచ్చారు. అధికార పార్టీ సభ్యుల సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు అనేకసార్లు వాకౌట్ చేశారు. శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య అనేక అంశాలపై వాడీవేడీ చర్చ జరిగింది. మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రైతు భరోసా ఆర్థిక సాయం అందించే విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ కేంద్రమిచ్చే నగదుతో కలిపి 20,000 చొప్పున అందిస్తామన్నారు. కౌలు రైతులకు సాయం పైన ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అన్నదాత సుఖీభవ, మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్లాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి 6,000 ఇస్తుంది అధ్యక్ష. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఇది రేపు మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్ లో కౌలు రైతులకు కూడా ఏ విధంగా ఇవ్వాలో మేము కూడా ఆలోచన చేస్తున్నాం. మంత్రి అచ్చెన్నాయుడు సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్ష నేత బొత్స గత ప్రభుత్వంపై బురద జల్లేలా మంత్రి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరి పాలనలో రైతులకు మంచి జరిగిందో చర్చకు సిద్ధమన్నారు. మంత్రి సమాధానం సరిగ్గా లేనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? 43 లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో 10 లక్షల మంది ఉన్నారు, అంతమందికి ఇస్తాం నేను కంపేర్ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరించుకుని ఇవ్వండి, మాకే అభ్యంతరలే. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. సభలో మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.
రాజధాని అమరావతిపై మండలిలో వైసీపీ సభ్యుడు రవీంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని, 3 రాజధానులంటే వైసీపీకి కర్ర కాల్చి వాత పెట్టారని గుర్తు చేశారు. అమరావతిపై విషం చిమ్మడం ఎప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు గారు ఎప్పుడు అన్నారు ఏపీ అంటే అమరావతి, పోలవరం. అమరావతి గురించి ఎందుకు మాట్లాడతారు? మీ హక్కు లేదు అంటారు కదా. నేను ఆంధ్రాలో సిటిజన్ ని, ప్రతి దానికి హక్కు ఉంది. హక్కు లేదంటారా? మానేస్తా. సిటిజన్ ని, నేను తెలుగువాడిని అని చాలా చెప్తున్నారు సార్, చాలా సంతోషం కూడా. కానీ ఈ అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కట్టాలని ఆలోచన చేసినప్పుడు, ఈ శ్మశానం అన్నప్పుడు నా రాజధానిని శ్మశానం అంటున్నారని ఎందుకు నోరిప్పలేకపోయారని చెప్పేసి అడగాలి సార్. అంతేకాకుండా ఈ రాజధాని కట్టలేము, ఈ రాజధానికి రూపాయి పెట్టలేము అని చెప్పినప్పుడు ఎందుకు పెట్టరు మా రాజధానికి రూపాయి అని చెప్పేసి అందరూ అడగలేకపోయాం. దాని గురించి సిటిజన్ గా మన హక్కు ఏంటో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. హక్కును అనుభవించడమే కాదు, హక్కును గౌరవించాలి కూడా అనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. నామినేషన్ వేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. సాధారణ ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో ఆ స్థానం బీజేపీకి ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీకి అవకాశం ఇద్దామని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తాజాగా శాసన మండలిలో 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో 1 సీటుకు నాగబాబు పేరుని ప్రకటించారు. నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా తాజా పరిణామాలతో వాటికి అడ్డుకట్టపడింది. మంత్రివర్గంలోనూ నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. కృష్ణా బేసిన్లో ఏపీ అధిక నీటిని వాడుకుంటోందని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేటాయింపుల కన్నా అధికంగా తరలించకపోతున్నా రేవంత్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. సాగర్ ఎడమకాల వాయికట్టు కింద పంటలు ఎండిపోతున్నా తెలంగాణ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. బనకచెర్ల ద్వారా గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తరలిస్తున్నారన్న హరీష్ రావు ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి రాకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్లు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. గోదావరి నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి కూడా లేదు. ఇంకా ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా? అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడిండ్రు. మంచి పని చేశారు కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ, దీనికి సమాధానం చెప్పాలి. భారత్పై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆ దేశ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో తొలిసారి ప్రసంగించిన ట్రంప్ 6 వారాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విజయాల్ని వివరించారు. 6 వారాల్లో 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారని తెలిపారు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అన్న ట్రంప్ దేశంలో ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న బుద్ధిలేని యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, లక్షలాది మంది అనవసరంగా చనిపోయారని తెలిపారు. ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని వివరించారు. దశాబ్దాలుగా భారత్ సహా అనేక దేశాలు తమపై అన్యాయంగా భారీ సుంకాలు విధిస్తున్నాయని, ఇప్పుడు తమ వంతు వచ్చిందని ట్రంప్ అన్నారు. Other countries have used tariffs against us for decades, and now it's our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil, India, Mexico and Canada, have you heard of them? And countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. China's average tariff on our products is twice what we charge them. And South Korea's average tariff is 4 times higher. Think of that, 4 times higher. And we give so much help militarily and in so many other ways to South Korea. But that's what happens. This is happening by friend and foe. This system is not fair to the United States and never was. And so on April 2nd, I wanted to make it April 1st, but I didn't want to be accused of April Fool's Day.
April 2nd, reciprocal tariffs kick in. And whatever they tariff us, other countries, we will tariff them. That's reciprocal, back and forth. Whatever they tax us, we will tax them. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6,811 కోట్లతో 2 రోప్వే ప్రాజెక్టులు నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్, గోవిందఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్ గురుద్వారా వరకు పర్వతమాల పరియోజన కింద రోప్వే ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ మేరకు 2 ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల మేర రోప్వేను 4,081 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం కేదార్నాథ్కు 16 కిలోమీటర్లు కొండల్లో నడిచి వెళుతున్న యాత్రికులకు ప్రతిపాదిత రోప్వే ద్వారా ఉపశమనం లభిస్తోందని చెప్పారు. తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. పార్లమెంటులో సెంగోల్ను ప్రతిష్ఠించే బదులు తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర బడ్జెట్లో తిరుక్కురల్ను ఉటంకిస్తే సరిపోదని తమిళనాడుకు ప్రత్యేక పథకాలు, విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టుల్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందే భారత్ వంటి సంస్కృత పదాలు కాకుండా తమిళ పేర్లను పెట్టాలని సూచించారు. హిందీ భాష పట్ల తమ పార్టీకి వ్యతిరేక భావం లేదని, తమిళంతో పాటు అన్ని భారతీయ భాషలకు తగిన గుర్తింపు లభించాలనేదే తమ అభిమతమని స్టాలిన్ పేర్కొన్నారు.